మార్కాపురం మండలంలోని పెద్ద నాగులవరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించడం జరిగింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు మరియు మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త షేక్ సైదా ఆదేశాల మేరకు సందర్శించారు. డాక్టర్ షేక్ మహబూబ్ అలీ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరియు డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశ ప్రధానమంత్రిగా ఫిబ్రవరి 2, 2006వ సంవత్సరం అనంతపురం జిల్లా మండలపల్లి గ్రామంలో ప్రారంభించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ రోజు 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ద నాగులవరం గ్రామ ప్రజలతో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి ఈ కార్యక్రమంలో సయ్యద్ ఇమ్రాన్, షేక్ సుబానా, షేక్ అబ్దుల్లా మరియు షేక్ హాసిం తదితర నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మేము మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం పెద్ద నాగులవరంలో ఈ ఉపాధి జాతీయ గ్రామీణ హామీ ఉపాధి పథకం గురించి ఈరోజు 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యావత్ భారతదేశం అన్ని రాష్ట్రాల్లో అన్ని గ్రామాల్లో ఈ ఉపాధి హామీ పథకం గురించి ప్రజల్లో ఒక చైతన్యాన్ని నింపడానికి కోసము ఈ మన కాంగ్రెస్ పార్టీ నాయకులు దాని గురించి ఏంటంటే ప్రజల్లో ఒక చైతన్యాన్ని నింపుతున్నారు. ఎందుకోసం అంటే గతంలో 2006 ఫిబ్రవరి 2వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని బండ్లపల్లి గ్రామం నుంచి ఉపాధి గ్రామీణ హామీ పథకాన్ని మన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మరియు భారతదేశ ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఈ పేద ప్రజల యొక్క ఈ వలస విధానాన్ని ఆపడానికి వారి కోసం ఏంటంటే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తెచ్చారు. 2008లో మన జాతిపిత మహాత్మా గాంధీ పేరు మీదిన దీన్ని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా దీన్ని మార్చారు. ఆనాడు 90% నిధులు భారతదేశం ప్రభుత్వం భరాయిస్తుంటే 10% నిధులు రాష్ట్రాల మీద ఉంటే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం 60% నిధులు వచ్చి కేంద్ర ప్రభుత్వం భరాయిస్తుందని, 40% నిధులు వచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు భరాయించాలని ఆనాడు మన ఈ గ్రామ స్వరాజ్యం గ్రామ పంచాయతీల్లో ఆ పంచాయతీలో ఒక తీర్మానం ద్వారా మనము ఏ పనులు చేయాలి, గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేటువంటి తీర్మానం ద్వారా పనులు చేసేది. ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వికసిత్ భారత్ రామ్జీ అనేటువంటి కొత్త చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం వల్ల మన ప్రాంతాల్లో 125 రోజులు గ్రామీణ ఉపాధి పని దినాలు కల్పిస్తా అంటున్నారు. కానీ 125 రోజులు అంటే మీరు 100 రోజులు నడపడానికి ఇబ్బంది అయి 125 రోజుల పని దినాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాల మీద 40% మీరు భారాన్ని పెట్టి ఇప్పుడే మన ఆంధ్రప్రదేశ్ వచ్చి అప్పుల భారంలో మునిగిపోయి ఉంది. మన దగ్గర అంతా ఆర్థిక ఉన్నదా 40 రోజుల పని దినాలను ఇవ్వడానికి ఒక్క రోజుతో పోయేది కాదు. కొన్ని సంవత్సరాలుగా నడిచే ఈ పథకాన్ని ఏదో ఒక ఇలాంటి రాష్ట్రాల మీద 40% భారం ఇచ్చిన తర్వాత ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ భారాన్ని ఏం చేయాలంటే వాళ్ళు ఫస్ట్ డబ్బులు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. అలా ఏంటంటే ఈ పనిని కూడా పేదల యొక్క ఈ వలస విధానాన్ని ఆపడానికి తెచ్చినటువంటి పనిని కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ పని కూడా ఆపేయాలనేటువంటి కుట్రతో తప్పక మిగతా లేదు. వీళ్ళు కంటిన్యూ చేయాలంటే చేయొచ్చు. ఏంటంటే మన మహాత్మా గాంధీ గారు భారత జాతిపిత ప్రపంచంలో అనేక దేశాల్లో ఆయనకు గుర్తింపు ఉంది. ఐక్యరాజ్య సమితిలో అనేక చోట ఏంటంటే ఈ రోజు మన ఈయన జాతిపిత మహాత్మా గాంధీకు ఆయనకు పేరు తొలగించినంత మాత్రాన అభివృద్ధి చెందదు. అదే మీరు ఈ రోజువారీ ఇచ్చే కూలీల్లో వేతనాన్ని పెంచాలి, లేకపోతే పని దినాలను పెంచాలి, లేకపోతే రాష్ట్రం ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఎలా భరాయిస్తుందో మీరు కంటిన్యూ చేయవచ్చు. ఈ పథకాన్ని తొలగించాలనే కుట్రతో తప్పక మిగతా అయితే ఏమీ లేదు. ఇక్కడ సహకరించినటువంటి పెద్దలకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ. జై హింద్.